అభిప్రాయాలు తీసుకున్నాడు స్వామివారు. మా అన్నయ్య నన్ను అడగడేమోని, నా అభిప్రాయం తీసుకోకుండా వెళతాడేమోని మనసులో మదన పడుతుంది. మహాతల్లి, మహాసాధ్వీమణి, ఉత్తమ ఇల్లాలు, పతివ్రత, అగ్ని సంభూత ద్రౌపది మనసులో ఉండేటువంటిది పరమాత్మకు తెలియకుండా ఉంటుందా? మా చెల్లెమ్మ లేకుండా ఎక్కడికి వెళతాను తల్లి? మరి సంధి మేలు కదమ్మా అనగానే ఆవేదంతో లేచింది పాంచాలి. అన్నయ్యా అన్నయ్యా, ఆ నీచులతో మాకు సంధి చేస్తానంటున్నారా అన్నయ్యా? అన్నా సంధి అన్నా సంధి చేసిన చెనటులతో అన్నా సంధి మాకు సంధి చేస్తానంటున్నారా అన్నయ్యా? ఈ మాట వినడానికి నా నేను ఇంతకాలము బ్రతికి ఉన్నది చెప్పండి అన్నయ్య. నేను ద్రుపదరాజు యజ్ఞ వేదిక నుండి పుట్టాను. ఇక మెట్టినిల్ల దేశ దేశాలలో ఖ్యాతి పొందిన భరత వంశము, అశేష ప్రజలు అభిమానించే పాండవుల భార్యలు, అన్నిటికంటే నన్ను రాజసూయ యాగాభ్యుదయ స్నానంతో పవిత్రమైన నా కేశపాశాన్ని బట్టి ఎవడో నామకుడు ఈ 5గురు చూస్తూ ఉండగా సభాభవనానికి ఈడ్చుకొని వచ్చాడన్నయ్య. కులస్త్రీని ఎవరైనా అలా చేస్తారా అన్నయ్య? అటువంటి నన్ను ఆ దుశ్శాసనుడు సభాభవనానికి ఈడ్చుకొని వస్తుంటే వీరంతా చిత్రపటంలా చూస్తూ ఊరుకున్నారు. చివరకు నన్ను వివస్త్రుడు చెయ్యటానికి నా గతి ఏమై ఉండేది అన్నయ్యా? ఆ మహాతల్లి హృదయ విదారకంగా గుండెలు రెయ్యలయ్యేలా బాధపడుతూ ఆ జుట్టును అలా ముందుకు వదిలి బరి మీద నిగిలగలాడుతున్న జుట్టును చూపుతూ విషాదాన్ని దిగమింగి రోష కషాయ నేత్రురాలై మాధవ, ఈ జుట్టు పట్టి లాగిన ఆ దుష్టుల శరీరము యుద్ధ రంగంలో చంద్రవందరగా పడి ఉండాలి. నా తొడపై కూర్చున్న రమ్మను సైగ చేసిన ఆ దుర్యోధనుల తోటలో రెండు ధర్మరాజుల వారు కళ్ళారా చూడాలన్నయ్యా. అది జరగని నాడు ఈ రాధారి భీముడు, ఈ గాంధీని అర్జునుడు పరాక్రమవంతులని నేను అనుకోను. నాలో 13 ఏళ్లుగా రగులుతున్న గుండె మంట చల్లారడానికి అదే మార్గం అన్నయ్యా.
తల్లి హృదయ విధారకంగా గుండెలు వెయ్యలయ్యేలా బాధపడుతుంటే పరమాత్మ కళ్ళు కూడా చెమ్మగిల్లాయి పాపం. అమ్మా చెల్లెమ్మ, బాధపడకు తల్లి. నీవు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలియదా తల్లి? మున్ను నీవు సహి